నమస్కారం అండి. ఎంతో కాలంగా మన ఇరువురు రాష్ట్రాల రైతులు ఎదురు చూస్తున్న వ్యవసాయ పరిశోధకురాలు, గొప్ప శాస్త్రవేత్త ఆహ్, మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. ఆహ్, ఆమె గురించి చెప్పాలి అంటే ఈరోజు సమయం సరిపోదు కాబట్టి ఆమె పేరు భావనా సిరి. అందరూ స్మైలీ అని పిలుస్తుంటారు. ఆ ముఖం చూస్తేనే అర్థమైపోతుంటుంది మీకు. ఈరోజు మొదటి ప్రారంభించాము. ఈ శీర్షికలో ఆహ్, విత్తనము నుంచి చెట్టు ఎలా వస్తున్నది? అది రైతులు ఎలా పంట పండించాలి అనే దాని మీద కొన్ని మెళకువలు ఈరోజు చెప్తారు, సలహాలు చెప్తారు. నమస్కారం అండి. ఈరోజు మా రైతులకు మీరిచ్చే సలహాలు, ఈ పంట ఎలా పండించాలి, విత్తనం టు ట్రీ, హౌ ఇట్ కమ్స్. ఓకే, సో ముందు విత్తనం తీసుకోవాలి. ఒక విత్తనం, అది ఎండబెట్టిన విత్తనం మాత్రమే తీసుకోవాలి. మంచి ఎండలో ఎండబెట్టి, ఒకవేళ ఎండకపోతే వదిలేసేయండి. ఎక్కడ అని కాదు, అది ఎండేదాకా వదలండి. ఎండలో వదలండి. సరేనా? తర్వాత ఒకవేళ ఎండ లేకపోతే హీటర్ ముందు పెట్టండి. అర్థమైందా? హీటర్ దాన్ని ఉడికించవచ్చా? వద్దు, ఎండలో పెట్టాలి. ఓకే, ఎండలో పెట్టండి. లేకపోతే శీతాకాలం అయితే హీటర్ ముందు పెట్టండి, లేకపోతే స్టవ్ వెలిగించి పక్కన పెట్టండి. అయిపోయిన తర్వాత దాన్ని తగ్గట్టు, ఆ చెట్టుకి తగ్గిన నేల ఎన్నుకొని ఆ నేలని తవ్వి మంచి వాతావరణం కూడా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని చెట్లు కొన్ని వాతావరణాల్లో మొలకెత్తవు, పండవు. సో వాతావరణాన్ని కూడా చూసుకొని నేలని తవ్వి దాంట్లో ఎరువు, నీళ్లు 2 రోజుల పాటు వేసి, మళ్ళీ విత్తనంని తీసుకుని 2 రోజుల పాటు నీళ్లు వేయాలి. వేయండి, పర్లేదు. వేసి ఎరువు వేసి 2 రోజులు ఉంచండి. ఉంచిన తర్వాత ఈ ఎండపడిన విత్తనం ఉంటది కదా, ఆ విత్తనం తీసుకొని నేలలో పాతి పెట్టండి. కొంతమంది గుచ్చాలి అని అంటారు. మరి ఒకవేళ గుచ్చినట్లయితే దానికి దూది మరియు బ్యాండేడ్ చాలా అవసరం. ఎందుకంటే నేలని గుచ్చుతున్నారు, దానికి నొప్పి కలగవచ్చు. సో దానికి ఇలాంటి అమ్మ భూమి కదా, అందుకే జన్మభూమి లాగా ఎగ్జాక్ట్లీ. సో అది పాతి పెట్టిన తర్వాత మొలకెత్తుతుంది. దాన్ని ఒక పసి బిడ్డ, సొంత బిడ్డలాగా చూసుకోవాలి. ఎందుకంటే చెట్టు కాబట్టి, ఆ మొలక మళ్ళీ చెట్టు అవుతుంది కాబట్టి. సో ఆ మొలకెత్తిన తర్వాత రోజు నీళ్లు వేయాలి తప్పనిసరిగా. ఒకవేళ వర్షం పడితే వదిలేసేయండి. వచ్చిన తర్వాత చెట్టు వస్తుంది. చెట్టు వచ్చిన తర్వాత దానికి పువ్వులు పూస్తాయి, కాయలు పూస్తాయి. ఎగ్జాక్ట్లీ, ఓకే, కాయలు కాస్తాయి. ఓకే, సో ఆ కాయల నుండి మళ్ళీ విత్తనాలు వస్తాయి కదా, మళ్ళీ ఇదే విధముగా ఎండబెట్టండి. కొన్ని అవసరమైతే హీటర్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఎండిన తర్వాత అదే మొక్కను మరలా తెచ్చి భూమిలో మట్టి తీసి మళ్ళీ పాతి పెట్టాలి. పాతి పెట్టిన తర్వాత మొక్క వస్తుంది. మొక్క మరలా చెట్టు అవుతుంది. చాలా థ్యాంక్స్ భావనాశ్రీ గారు, మా స్టూడియోకి వచ్చేసి మీ సమయం తీసుకొని, ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే మా స్టూడియోకి వచ్చి మీరు చెప్పిన అమూల్యమైన విషయాలు మా రైతులందరికీ ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాము. ఈ విధంగా చెయ్యండి. ఈ రోజుల్లో వర్షాలు ఎడతెరిపిగా పడుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను ఎండకాసం కరువైపోయారు, ముఖమాసి ఉన్నారు. మరి హీటర్ కూడా వాడుకోవచ్చని కొత్త మెళకువలు నేర్పుతున్నారు. హీటర్లో పెట్టండి, అవసరమైతే హీటర్లో పెట్టండి. అవసరమైతే కాల్చమండి, స్టవ్ మీద పెట్టవచ్చు. స్టవ్కి కొంచెం ఆ గ్యాస్ నుండి కొంచెం దూరం, స్టవ్ వెలిగించి కొంచెం పక్కన అన్నమాట, రౌండ్ ద సర్కిల్ పెట్టి చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి.